జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో జూబ్లీ హిల్స్లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే గారు. సార్, నిన్న యాక్చువల్గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టాలనుకున్నారు. బట్ అనుమతి రాకపోవడంతో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే అటు కవిత గారు అలాగే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలకు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి కౌంటర్ మనం గమనించాం. మేము తెలంగాణలో కూడా జనసేన ఉంటుంది, నేను ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాను, ఇక్కడికి రావద్దు అని చెప్పడానికి మీరెవరు, ఇది మీ అబ్బ జాగిరా అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటితో పాటుగా నేను రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్నాను, సో అంటే మీరెంత అనే స్థాయిలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇవి అన్ని వ్యాఖ్యలకు వెనక ఉన్నటువంటి అసలు సారాంశం ఏంటి, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? చరణ్ గారు, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియా సమావేశాన్ని పెట్టారు. బహుశా సభ అనుమతి లేని కారణంగా. బహుశా వారు చెప్పదలుచుకుంది మూలం డాక్టర్ నిగే నాగేశ్వర గారు చుట్టూ జరిగినటువంటి వ్యవహారం. అది నేరుగా చెప్పడం, బహుశా నేను ఒక పెద్ద పర్సనాలిటీ, డిప్యూటీ సీఎం, ఒక పార్టీ అధ్యక్షుడు, నేరుగా ఒక ప్రొఫెసర్ గారు లేవనెత్తిన అంశాల చుట్టూ తీరితే బాగుండదేమో అని అనుకున్నారేమో. తెలంగాణ నవనిర్మాణం పేరు తెలిపినారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు కొంత వీక్ అవుతుంటారు. మన అభిప్రాయాలు చెప్పడం కోసం ఒక సిద్ధాంతం చెప్పేస్తే, తెలంగాణ నవనిర్మాణం అంటే ఏంటి? ఇప్పటివరకు తెలంగాణ సమాజాన్ని అక్కడ ప్రభుత్వాలు సరిగ్గా చేయలేదు, కొత్త రూపంలో ఆ రాష్ట్రాన్ని మార్చుతాము, తీర్చిదిద్దామని చెప్పడం నవనిర్మాణం అంటారు. తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రయత్నం చేస్తే వెల్కమ్. అంటే దానికి ఒక సభ పెట్టేసి లేదా మీడియా సమావేశం పెట్టినట్టు ఈజీనా? తెలంగాణ నవనిర్మాణం చేయాలంటే ఫస్ట్ తెలంగాణ రాజకీయం చేయాలి. మీరు ఇప్పటివరకు రాజకీయం చేయట్లా. రేపటి నుంచే జనసేన ఆంధ్రప్రదేశ్లో లాగా పనిచేస్తుందని చెప్పదలుచుకున్నారా? చెప్పాలి. 29 ఎన్నికలు పోటీ చేస్తూ ఉన్నారు. 29 ఎన్నికలు ఎట్ట పోటీ చేస్తారు, ఎంతమంది పోటీ చేస్తారు, ఇవరికే తెలియదు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎంత పోటీ చేస్తారో మనం చూస్తున్నాం. ఇంత బలంగా ఉన్న రాష్ట్రంలోనే 2 పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోని పరిస్థితి. అలాంటి తెలంగాణలో మీరు పోటీ చేస్తారని చెప్పేస్తే కుదరదు. మీరు నిజంగా తెలంగాణ నవనిర్మాణం చేయదలుచుకుంటే రాజకీయం చేయండి. తెలంగాణ జనసేన పార్టీ శాఖను ఏర్పాటు చేసి తెలంగాణలో మీకు అభిమానులు ఉన్నారు, మేము అభిమానించడం, రేపటి నుంచి రాజకీయం చేయండి, ఈ ప్రభుత్వాలు బాగలేదని చెప్పండి, మేము వస్తే చేస్తామని చెప్పండి. నవనిర్మాణం అంటే అదే. దానికి భిన్నంగా నవనిర్మాణం సభ పేరు పెట్టేసి మీరు నాగేశ్వరరావు గారి చుట్టూ జరిగిన వ్యవహారాలు తీసుకొచ్చారు. నాగేశ్వరరావు గారు చుట్టూ జరిగిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాట్లాడుకున్నాం అంటే ఇంకా మంచిది. ఎందుకు మాట్లాడుకోవడం అంటే నాగేశ్వరరావు గారు చెప్పినంత కరెక్ట్ అని కాదు. నాగేశ్వరరావు గారు ఏదైతే థర్డ్ సోర్స్ ద్వారా చెప్పారో అది థర్డ్ సోర్సే. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని పోతారు. నేనేం దాన్ని రికగ్నైజ్ చేయడం చేయకపోవడమే ఉండదు. కానీ ఆ మొత్తం ఎపిసోడ్లో మీరు ఆయన నుంచి వివరణ కోరుకున్నారు. ఆయన వివరణ ఇచ్చేసి ఉపసంహరించుకున్నాడు. మీరు కోరిన దానికన్నా ఇంకా ఎక్కువ చెప్పినాడు. అధికారికంగా మనోహర్ గారు లేవనెత్తారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. అన్నిటికన్నా మించి ఆ పార్టీకి సర్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే అంగీకరించారు. ఇంకా అది ముగించేద్దామని చెప్పినారు. ఇంకా క్లోజ్ అయిపోయింది కదా. మీరు కోరిన కోరికను ఆయనకి యాక్సెప్ట్ చేశారు. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేశారు. ఇంక్లోజ్ చేసేవాళ్ళు లేదు. నాగేశ్వరరావు గారు చెప్పింది నాకు రాజకీయంగా మా పార్టీకి ఇబ్బంది అనుకుంటే ఫైట్, రాజకీయంగా మాట్లాడండి, తప్పేం లేదు. అభ్యంతరకర భాష వాడుకుని మాట్లాడండి. ఆ మాటలు మాట్లాడడానికి మీకు స్కోప్ లేదు, ఎందుకంటే మీరు కోరింది వాళ్ళు ఇచ్చేసినాడు. కాబట్టి మీరు అప్పటికే ముగించుండాలి. ముగించుకుంటే దాన్ని కొనసాగించడమే జనసేన చేసినటువంటి ఆత్మరక్షణ రాజకీయం అంటారు. అది చేశారు. అప్పటికైనా అర్థం చేసుకుని ముగించేవాళ్ళు కదా. కొన్ని విపరీత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేయకపోవచ్చు, కానీ ఆయన అభిమానించేవాళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగా ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి ఎవడు మాట్లాడడానికి అన్నారు. అప్పుడు అసలు సమస్య మొదలైంది. హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులంతా హైదరాబాద్ ఉండొచ్చా? న్యాయమైన క్వశ్చన్ కదా. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్ పౌరుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తానని హైదరాబాద్లో సంసారం చేయొచ్చు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ మన ఎమ్మెల్యే ఉండొచ్చు. కానీ నాగేశ్వరరావు గారు హుందాగా అని నేను అనొచ్చు, నేను అన్నని చెప్పాడు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పారు. సో పాయింట్ ఏంటంటే, బేసిక్గా నాగేశ్వర గారుతో చుట్టినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, బేసిక్గా మీరు తెలంగాణ వాళ్ళు లేదా హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ రాకూడదు అనే పద్ధతి ఏదైతే ప్రజెంట్ చేసినారో అది చాలా అభ్యంతరకాని విషయం అర్థమైపోయింది. అంటే బేసిక్గా చాలా మంది మాట్లాడారు నాగేశ్వర గారికి మద్దతు. కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో స్పందించారు. అంటే సగం సమాజానికి ఆయన ప్రతినిధే కదా. ఆంధ్రప్రదేశ్లో మీతో లేరు. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇవన్నీ ఉన్నాయి. దీనికి భిన్నంగా పోయారు.
పోయారు, తెలంగాణలో మాట్లాడారు. నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడితే మరి తక్కువగా ఉంటుంది అనుకున్నాడేమో, పెద్ద పెద్ద విషయాలని మాట్లాడేసినాడు. అంటే తెలంగాణ నవనిర్మాణం, నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదు కానీ ఏర్పాటైన పద్ధతికి వ్యతిరేకం అని చెప్పినాడు. అందుకు 11 రోజుల పాటు అన్నం తినలేదన్నారు. ఇప్పుడు అన్నం తినలేదు, నేనేం మీకు ఆ బాధతో నిరాహార దీక్ష చేయండి చెప్పేసేసి పోయిండేది కదా. ఇప్పుడు చెప్పాలి, మా ఊరికి తెలుసు, మీ ఊరికి తెలుసు, మాకు తెలుసు, 11 రోజులు మీరు చెప్పేందుకు చెప్పకుండా చేయడం ఏంటంట. ఇప్పుడు చాలా మంది ఆమరణ నిరాహార చేసిన వాళ్ళు ఎందుకు చేస్తారో చెప్తారు. ఆ రోజు చెప్పుండొచ్చు కదా, 11 రోజులు ఒక రకమైనటువంటి నిరసన మీరు తెలియజేశారు. ఏంటది? విభజన ఓకే కానీ విభజన తీరు ఓకే కాదన్నారు కదా. 11 రోజులు చేసిన ఆ రోజు చెప్పుంటే చాలా గౌరవం వచ్చి ఉండేదేమో, విభజన తీరు బాగుండేదేమో. కానీ ఆ రోజు ఊరికి తెలియకుండా ఈ రోజు నేను 11 రోజులు అన్నం తినలేదంటే ఎందుకు చెప్పదలుచున్నారు ఆ పాయింట్ని? 2, ఈరోజు మీరు ఒక విచిత్రమైన వాదించారంటే మళ్ళీ సమైక్యాంధ్ర చేయాలనుకుంటే చేయడం, మాట్లాడండి, తప్పులేదు, మీరు రైట్. అది నేను ఒక వ్యాఖ్య చేసినాడు. మీరు ఇలాంటి జర్నలిస్టులు ఎవరో వారిని అడిగారు ఏమని, విగ్రహాలు ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు అన్నప్పుడు కొన్ని మంచి పాయింట్లు చెప్తూ అసలు విషయం చెప్పినాడు. బూర్గుల రామకృష్ణారావు గారి విగ్రహం పెట్టాలన్నాడు. బస్ వారికి తెలుసో తెలియదో, బూర్గుల రామకృష్ణారావు గారు చేసిన పని ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు అంగీకరిస్తూ తీర్మానం చేసినాడు. బూర్గుల రామకృష్ణ అది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇది తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తా ఉంది, ఎందుకంటే కలవడానికి వాళ్ళు వ్యతిరేకం, అందుకే ఇడిపినారు. అంటే మీరు బూర్గల రామకృష్ణ విగ్రహం పెట్టాలనుకున్నారంటే మళ్ళీ కలపాలనుకుంటున్నారా? అది చెప్పండి పోనీ. ఇప్పుడు ఎట్లా ఢిల్లీలో అధికారం కాబట్టి ఢిల్లీ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలతో సంబంధం లేకుండా కలపచ్చు, వీడగొట్టచ్చు. బూర్గల రామకృష్ణారావు గారి ప్రస్తావన, బూర్గల రామకృష్ణారావు గారు తక్కువ అని కాదు, ఆయన దేనికి సిగ్నల్? 2 తెలుగు రాష్ట్రాలు కలపడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగీకారం చెప్పేదేనికి సిగ్నల్, అంటే కలపడానికి సిగ్నల్. అయినా ఇప్పుడు మీరు ఆయన విగ్రహాన్ని పెడుతున్నారు, మీరు కలపడానికి ప్రయత్నం చేస్తారు రేపు నుంచి మళ్ళీ ఆంధ్ర తెలంగాణని, అది నేరుగా చెప్పండి. ఇది అంటే దీని పర్యావసనం ఎలా ఉంటాయి కూడా ఆయన ఊహించలేదు బూర్గుల రామకృష్ణారెడ్డి గారి విగ్రహం తీసుకొచ్చి రావడం ద్వారా. రెండో అంశం, తెలంగాణలో ఎవరు ఉండకూడదా, మేము రాజకీయం చేయకూడదా, ఊరు చేయమని రాజకీయం చేయమన్నారు, రాజకీయం చేయకుండా ఏరే పనులు చేస్తున్నారు, అది వాళ్ళ అభ్యంతరం. తెలంగాణలో జనసేన శాఖ ఒకటి పెట్టుకొని రేపటి నుంచి పక్కగా రాజకీయం చేయండి, తెలుగుదేశం ఊరు రాజకీయం చేయొద్దు అంటున్నారు, జగన్ ఊరు రాజకీయం చేయొద్దు అంటున్నారు, రాహుల్ గాంధీ రామడి ఎవరు అనట్లా, మీరు ఉన్నట్లే తెలంగాణలో మీరు గత పంచాయతీ ఎన్నికలు పోటీ చేసి ఎవడొద్దని అడుగుతున్నారు, ఎవరైనా వద్దన్నారా, ఆపినారా? మీరు రాజకీయం చేయమని వాళ్ళు అభ్యంతరం కాదు, ఆ సందర్భంగా అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు, హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఏం పని, ఈ మాటలకు వాళ్ళ అభ్యంతరం, దాన్ని ఆశ్రదిస్తూ రాజకీయంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు రాజకీయం చేయొద్దని ఎవరు అన్నారు? మీరు చేయట్లా, చేయండి. నేను ముఖ్యమంత్రి పదవి కోసం ఆశించను, ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రి కాలేకపోయినా కానీ ఇక్కడ తెలంగాణలో అవుతానా? మరి నవనిర్మాణం ఎటు చేస్తారు? ఎవడు చేస్తాడు? నవనిర్మాణం చేస్తాను తెలంగాణ అని చెప్పి ఎవరు చేయాలి? మీరు ముఖ్యమంత్రి అయ్యే ఇంట్రెస్ట్ మీకు లేదు, ఇంకేమై నవనిర్మాణం చేస్తారు? నవనిర్మాణం అధికారంలో కూడా చేస్తారు. అంటే పత్తు ఉల్టా. అన్నిటికన్నా మించి ఏంటంటే నన్ను ఏదన్నా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్నట్టుగా ఆయన ఊహించుకుంటున్నాడు. ఆ ఇంటర్ప్రిటేషన్ చేయడం ట్రై చేస్తున్నాడు, అది జరగదు. ఎందుకు జరగదంటే నాగేశ్వర గారికి తెలంగాణలో ఉన్న వాళ్ళు మీటింగ్ పెట్టుండొచ్చు కాక, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు ప్రపంచంలో కూడా సపోర్ట్ చేశారు. ఏ పాయింట్లో? హోం మంత్రి గారు ఇలా చెప్పాడన్న పాయింట్లో ఎవరు సపోర్ట్ చేయాలి? సరే వారి సోర్స్ ఏదో వారికి ఉందనుకున్నారు. ఆ తర్వాత ఆయన చుట్టూ జరిగిన పరిణామాల పట్ల ఆయన సపోర్ట్ చేశారు. సంఘీభావం చెప్పారు. ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ పెద్ద మనిషిని ఎలా మీరు మాట్లాడతారు అనే దాని చుట్టూ అందరూ మాట్లాడినారు, ఆయన వ్యాఖ్యల పైన కాదు. కాబట్టి అంత హుందాగా ప్రపంచం అంతా ఆయన సపోర్ట్ చేస్తుంటే ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఎక్కడ? అంటే హైదరాబాద్లో ఉంటాడు, తెలంగాణ సమాజం కూర్చోండొచ్చు కానీ రిప్రజెంటేటివ్స్, బట్ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా నాగేశ్వర గారికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ సంఘీభావం చెప్పారు. ఇంకా ఆంధ్ర తెలంగాణ వివాదం ఏడవుతుంది, ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. రెండోది విచిత్రమైన వాదన చేసింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎన్డీఏతో ఉన్నారు, ఎన్డీఏతో కలిసి తెలంగాణ రాజకీయం చేస్తారా, అది సపరేట్గా చేస్తారా? అది చెప్పరు. సరాసరి నేను ధైర్యవంతుడు ఎప్పుడు చెప్పుకోడు. నేను మన చర్యలు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ధైర్యవంతుడు అంటే అర్థం ఏంటంటే రాజకీయాల్లో మనం చేసే చర్యలు, మన నడకనే ధైర్యంగా ఉండాలి, మన మాట కాదు. నేను ధైర్యం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ధైర్యం అంటారు. దానికి పెద్ద ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎదుర్కొన్నాను, నిలబడ్డాను. నిలబడ్డారు? పార్టీని మూసేసినాను. మీరు నిలబడింది ప్రజారాజ్యంలో యువజన సంఘానికి అధ్యక్షుడు, మీ అన్నతో సహా మీరందరూ కలిసి పార్టీని కాంగ్రెస్లో కలిపేసినారు. ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు మీరు చెప్పారు, ఆ పార్టీలో కలిపేశారు ప్రజారాజ్యాన్ని ఆయన చనిపోయిన తర్వాత. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాల్పేశారు. మీరేమన్నా ఆ రోజు నుంచి పోరాడినారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజు మీరేమైనా పోరాడినారా? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువజన సంఘం నాయకుడు కొన్ని మాటలు మాట్లాడినారు, పంచి రోడ్డు కొడతాం అన్నాడు, కొట్టను చూద్దాం అన్నారు. అంతకుమించి ఏమన్నా, మీరేం పెద్ద పోరాటం చేసేసినట్టు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా. కానీ ఒకటి చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాడడం అంటే వాడు వీరుడు,
అనడం ద్వారా మీ వీరుడు కాలేదు, రాజశేఖర రెడ్డి గొప్పోడు అని చెప్పినారు. అంటే రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించానంటే నేనంత గొప్పోడని. అంటే ఎవరిని వ్యతిరేకిస్తే గొప్పోడవుతావు అంటే రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తా. ఆయన పవర్‌ఫుల్ అని ఒప్పుకున్నారు. మనం పవర్‌ఫుల్ ఎంత? మనం విజయ్ గారి లాగా మీరు కూడా ఉండండంటే ట్రై చేస్తానని చెప్పడానికి కూడా సాహసం లేదు మనకు. మీ అభిమానులందరూ పవన్ కళ్యాణ్‌ని ఏం కోరారు? విజయ్ లాగా మీరు కూడా ఉండండి సార్ అంటే ఇరిటేట్ అయిపోయినాడు. చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పకుండా ఏడ గెలుస్తాం, ఆయన కటౌట్‌తో గెలిచినాడు. ఇన్ని మాట్లాడు, మనకేడ పార్టీ ఉంది, మనకేడ అనుభవం ఉంది. ఇవి లేనోళ్ళు మీరు రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తాం, ధైర్యం గురించి మాట్లాడటం. కాబట్టి ఈ ప్రేలాపన ఎందుకు? కాబట్టి రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించాను అని చెప్పడం ద్వారా నేను ధైర్యవంతం అని చెప్పుకోవడం కోసం రాజశేఖర రెడ్డి పేరు చెప్పాను. ఇంక దానికి ఏముండదు అక్కడ సంగతి నీకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మొత్తం చూసినప్పుడు నాగేశ్వరరావు గారి చుట్టూ జరిగినటువంటి ఏదైతే వేసుకున్నారో సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ వేసుకున్నారో దాన్ని కొనసాగింపుగానే ఇవన్నీ చూస్తాను.